ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అన్న వార్తని వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారా? ప్రధాని ఆంధ్రప్రదేశ్కి రాకూడదని ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకుంటున్నారా? అందుకు అనుగుణంగా కొన్ని వ్యూహాలను రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే విష్ణు. సార్, ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటించబోతున్నారు అనేటువంటి వార్తని వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కి రాకూడదని వాళ్ళు కోరుకుంటున్నారని, ఆ రకంగానే ప్రయత్నాలు చేస్తూ కొన్ని వ్యూహాలను రచిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? గత వారం రోజుల నుంచి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు సభలు పెడితే రారు అనేటువంటి యాంగిల్లో ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఇంకోటి ఏంటంటే, పొత్తు కుదిరినటువంటి సందర్భంగా కూడా కొన్ని కండిషన్స్ నరేంద్ర మోడీ, అమిత్ షా పెట్టారు అని చెప్తూ ఏం చెప్పారంటే, ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేసినటువంటి వేదికల మీద నేను పార్టిసిపేట్ చేయనని చెప్పి నరేంద్ర మోడీ ఒక కండిషన్ పెట్టారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా చేసినటువంటి ప్రచారం. నరేంద్ర మోడీ 15వ తారీఖు వైజాగ్ రాబోతున్నారు, 17వ తారీఖున చిలుకలూరుపేట బహిరంగ సభకు రాబోతున్నారు అనేది సమాచారం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు బీజేపీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. బీజేపీ నుంచి అయితే లేదు, రాష్ట్ర బీజేపీ నుంచి లేదు, కేంద్ర బీజేపీ నుంచి కూడా లేదు. కానీ వీళ్ళేం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ జనసేన పార్టీ, నరేంద్ర మోడీ వస్తున్నారు, నరేంద్ర మోడీ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు వైజాగ్లో. అలాగే చిలుకలూరుపేట సభలో భారీగా ఏర్పాటు చేస్తున్నాం 17వ తారీఖున. ఈ 17వ తారీఖున బహిరంగ సభకి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒకే వేదిక మీద కనపడబోతున్నారు, పవన్ అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ రారు, మోడీ వచ్చినా ఇండివిజువల్గా ప్రచారం చేస్తారు, వీళ్ళతోటి కలవరు అనేది వాళ్ళ ప్రచారం. వీళ్ళేమో ఖుషిగా ఉన్నారు, ఖుషిగా. ఎవరు? నరేంద్ర మోడీ వస్తారు, నరేంద్ర మోడీ వచ్చి పార్టిసిపేట్ చేస్తే కనుక ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి ఒక మోరల్ సపోర్ట్ బీజేపీ నుంచి ఉంది అనేటువంటి సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసింది, అది పోతుంది అనేటువంటిది వీళ్ళ సంతోషం. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం లేదు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ కలవడు వీళ్ళతోటి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ క్యాడర్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విధంగా ప్రచారం చేయండి మీరు అని. అంటే అసలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అటువైపు వైసీపీ, ఇటువైపు తెలుగుదేశం పార్టీ, జనసేన పోటాపోటీగా ఈ చెప్తున్నటువంటి క్రమంలో ఒక రకమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. నరేంద్ర మోడీ వస్తాడా? వస్తే వీళ్ళ వేదికను పంచుకుంటాడా? పంచుకుంటే ప్రయారిటీ ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? పవన్ కళ్యాణ్కి ఇస్తాడా? చంద్రబాబు నాయుడుకి ఇస్తాడా? ఇలాంటివన్నీ ఆసక్తికరమైనటువంటి ఒక చర్చగా కనిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు సో దాంతోపాటుగా అసలు పొత్తు కుదిరిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేసే అవకాశం ఉందా అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అవును. ఇప్పుడు సిద్ధం సభ ఉంది, ముగింపు సభ, మేదరమెట్లో జరిగిన సిద్ధం సభ. అప్పటికి అఫీషియల్గా పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, ప్రకటించారు, ముందు రోజే ప్రకటించారు. సిద్ధం సభ వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం ప్రకటిస్తాడు, ఏం వ్యాఖ్యానిస్తాడు, ఎలాంటి కామెంట్ చేస్తాడు పొత్తు మీద అనే దాని మీద ఆసక్తిగా ఎదురు చేశారు. లాస్ట్కి ఆయన ఏమీ లేకుండానే, పొత్తు గురించి అసలు ఏమీ మాట్లాడకుండానే జస్ట్ ఊరికే నామినల్ గా మాట్లాడి, అసలు పార్టీ పేరు కూడా తీయకుండా, పార్టీ పేరు తీయలేదు, నరేంద్ర మోడీ గారు అని అంటూ ఒకే ఒక సందర్భంలో ఆయన ప్రస్తావించారు. ఇది మామూలు ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీ గారు అని చెప్పి అప్పుడు ఇస్తా ఉన్నారు, తర్వాత మాట్లాడలేదని జస్ట్ సింపుల్ గా అలా వేవ్ లాగా అలా మాట్లాడేసి వెళ్ళిపోయారు అంతే. అది రిజిస్టర్ అయ్యి కాకుండా ప్రజలకి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అంటే బీజేపీ మాట కానీ, నరేంద్ర మోడీ, అమిత్ షా మాట కానీ ప్రస్తావించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేయలేకపోతుంది. మొత్తం 1.5 hour ప్రసంగంలో ఎక్కడ కూడా లేదు.
బీజేపీ కేవలం ఒకసారి ఆయన ఏమన్నాడంటే జాతీయ పార్టీ అన్నారు కానీ అంతే, ఒక జాతీయ పార్టీ నోటా కన్నా తక్కువ వచ్చినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు అని చెప్పి ఆ కామెంట్ చేశాడు తప్పితే ఇంక ఎక్కడా కూడా నరేంద్ర మోడీ అన్యాయం చేశాడని కానీ ఆంధ్రప్రదేశ్కి, లేదా నరేంద్ర మోడీతో పొత్తు ఎట్ట పెట్టుకుంటారు అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీతో అని కానీ ఇలాంటి కామెంట్లు ఏమి చేయలే జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అన్నా నరేంద్ర మోడీ అన్నా గౌరవమా లేకపోతే భయమా తెలియదు. ఒకనొక సందర్భంలో ఆయన ఏమన్నాడంటే రాజకీయాలకు అతీతమైన బంధం తనకి మోడీకి ఉందని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు బహిరంగంగా. బహుశా అలాంటి బంధం ఏమన్నా అడ్డుపడుతుందా విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి అనేది ఇప్పుడు మనం ప్రశ్నించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన అనుకున్నట్టు కనుక జరిగితే, ఇది చిలుకలూరుపేట సభకి వైజాగ్ రోడ్ షో కనుక రాకపోతే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా గతంలో రాజకీయాలకు అతీతమైన బంధం వాళ్ళిద్దరి మధ్య ఉందని చెప్పి అనుకోవాలి. ఈ పొత్తు అంతా ఒక నాటకం. ఇది ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడికి ఎన్నుపోటు పడడానికి ప్లాన్ చేశారా అనేది అభిప్రాయం కొంతమందిలో ఉంది. అది బలపడేటువంటి అవకాశం ఉంది. అది ఇప్పుడు పొత్తు అనగానే రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఏంటంటే చిలుకలూరుపేట సభకి ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ పెట్టుకునే రా కదలిరా ప్రోగ్రామ్స్ కి ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సుల్ని ఇవ్వడానికి అంగీకరించలేదు, డబ్బులు కడతా ఉన్నా కానీ ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ చిలుకలూరుపేట సభ. దానికి బస్సులు ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి అంగీకరించారు. సో అది పొత్తు ఎఫెక్ట్ అనుకోవాలి. రెండేంటంటే అక్కడ జేసీని మార్చారు, అది కూడా పొత్తు ఎఫెక్ట్ అనుకోవాలి. మూడేంటంటే కొద్దిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం దూకుడు తగ్గించాడు. ఇప్పుడు మొన్న సిద్ధం ముగింపు సభలో ఆయన చేసినటువంటి ప్రసంగం అంతా కూడా మనం గమనిస్తే అది పసలైనటువంటి ప్రసంగం. ఎక్కడ కూడా అగ్రెసివ్నెస్ లేదు, ఎక్కడ కూడా విమర్శలు లేవు, ఎక్కడ కూడా నేను రాబోయేటువంటి రోజులు ఇది చేస్తానని చెప్పి చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ఒక 10,000 కోట్లు ఇమీడియట్ కావాలి. ఆ 10,000 కోట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఒక పైసా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, ఇంకా ఇవ్వదు కూడా నాకు తెలిసినంత వరకు, ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత అసలు ఎవరు, అంతకుముందు FRBM రూల్స్ కి విరుద్ధంగా కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ 10,000 కోట్లు కావాలని తిరుగుతుంది, అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత కార్పొరేషన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన వ్యవహారం మీద కూడా అడిగేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిజంగా వీళ్ళు పొత్తుండి రాజకీయం చేయాలనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి బీజేపీ దగ్గర బోల్డ్ అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఆయనతోటి నిజంగా రాజకీయ ప్రత్యర్థిగా భావించి వాళ్ళు కనుక స్టెప్స్ చేస్తే, కానీ ఆ విధంగా వేయకపోతే మాత్రం నమ్మించి మోసం చేసినట్టే. ఎవరిని? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, భారతీయ జనతా పార్టీ. కాబట్టి రేపు సభలు, రోడ్ షోలు, వీటిని బట్టి మనం అంచనా వేయచ్చు ఈ కెమిస్ట్రీ కుదిరిందా, అంటే నిజమైన పొత్త లేదంటే వెన్నుపోటు పడవడానికి తీసుకున్న వ్యూహమా అనే దాని మీద క్లారిటీ రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.